మరోవైపు నటుడు శివాజీ వ్యాఖ్యలను పలువురు సినీ ప్రముఖులు తీవ్రంగా ఖండించారు. యాక్టర్ ప్రకాష్ రాజ్ కూడా శివాజీ వ్యాఖ్యలకు తప్పుబట్టారు. ఆడవాళ్ల పట్ల అలా మాట్లాడడం సరికాదని మండిపడ్డారు. శివాజీ మాట్లాడింది ముమ్మాటికి తప్పే అన్నారు. మహిళల పట్ల మీరు వాడేటువంటి భాష ఏంటని, ఆడవాళ్లంటే ఏమనుకుంటున్నారంటూ ప్రకాష్ రాజ్ ఫైర్ అయ్యారు. ఆలోచన ధోరణిలో మార్పు రావాలన్న ఆయన మహిళపై అభిప్రాయాలను చెప్పాల్సిన రీతిలో చెప్పాలని సూచించారు. ఒక భాష ఏంటి, ఆడవాళ్ళంటే ఏమనుకుంటున్నారు మీరు, మీలో ఉన్నది బయట వస్తుంది. అదేంటా మాటలు, అదేంటా అహంకారం, అదేంటి ఆడాళ్ళని ఈడుతని. ఇవాళ ఆడవాళ్ళకి అన్యాయం ఎవరి నుంచి జరుగుతుంది? మగాళ్ళు కదా, తరతరాలుగా మనమే చేస్తున్నారు కదా. మీరు ఒక వేదిక మీద మాట్లాడుతున్నప్పుడు మీకు ఉండాలి. సరే, ఆయన క్షమాపణ అడిగాడు, బట్ ఒక సంస్కారాలు బలిదారు కదా. ఇప్పుడు ఆమెను ఆంటీ అన్నాడు అంటే ఆడ భాష చూడండి. వాళ్ళకి ఆడవాళ్ల బాడీ పార్ట్స్ తప్పితే తెలుగు రాదు. వాళ్ళకి ఆడ బాడీ పార్ట్సే మాట్లాడతారు. వాళ్ళు ఎంత సంస్కారాలు అనుకుని మాట్లాడుతున్నా అంత అసహ్యం. అది అనసూయ గారిని, అనసూయ లాంటి వాళ్ళని నేను సపోర్ట్ చేస్తాను. ఆడవాళ్ళని సపోర్ట్ చేయాల్సింది మా బాధ్యత, మా కర్తవ్యం. అది శివాజీ గారు కానీ ఎవరు కానీ ఒక వేదిక మీద మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని, మీకు ఒక వేదిక ఎందుకు ఇచ్చారు? మీకు భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు. భిన్నాభిప్రాయాలు ఎలా చెప్పాలి, ఏ మాటలతో చెప్పాలి? ఖచ్చితంగా శివాజీ గారు చెప్పింది తప్పు. ఒక సభ్య సమాజంలో వీ కెనాట్ ఎక్స్పెక్ట్ ఇట్. మీరు ఎవరు చెప్పడానికి? మీ దృష్టి మార్చుకోండి. మహిళల డ్రెస్ల విషయంలో శివాజీ చేసిన కామెంట్స్ ను నాగబాబు తప్పుపట్టారు. సమాజం పురుషాధిక్య ఆలోచనలతో నడుస్తోందని, వాటి నుంచి బయటకు రావాలన్నారు. మోడ్రన్ దుస్తులు ధరించడం తప్పు కాదన్నారు. మహిళలపై జరుగుతోన్న అత్యాచారాలు వారి డ్రెస్ల వల్ల కాదని, మగవాళ్ల క్రూరత్వం వల్ల అని నాగబాబు అన్నారు. ఆడపిల్లలపై అలా మాట్లాడేందుకు ఏం హక్కుందని ప్రశ్నించారు నాగబాబు. ఈ అంశంపై తన అభిప్రాయాన్ని తెలుపుతూ ఇన్స్టా వేదికగా సుదీర్ఘ వీడియో విడుదల చేశారు. ఈ మధ్యకాలంలో ఆడపిల్లల వస్త్రధారణ మీద చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు. ఓపెన్ గా మాట్లాడాలంటే ఈ మధ్యకాలంలో శివాజీ మాట్లాడాడు. శివాజీ ఈజ్ నాట్ మై టార్గెట్. మగాళ్ళకి నువ్వు ఎవరన్నా సరే శివాజీ నా టార్గెట్ అనుకుంటే అది మీ ఇష్టం. మగ అహంకారంతో ఉన్నటువంటి మన సమాజం, ఆడపిల్ల ఎలా ఉండాలి, ఆడపిల్ల వస్త్రధారణ ఎలా ఉండాలి, ఆడపిల్లలు ఎలా మాట్లాడాలి, ఆడపిల్లలు ఏం మాట్లాడాలి, ఏమి మాట్లాడకూడదు, దీని మీద ప్రతి ఒక్కడు, అతను పండితుడు కానించి పామరుడు దాకా ప్రతి ఒక్కడు ఆడపిల్ల ఎలా ఉండాలో మాట్లాడతారు. ఒక ఆడపిల్ల ఇలాంటి వస్త్రధారణ చేసుకోకూడదు, ఒక ఆడపిల్ల ఇలాంటి వస్త్రధారణ చేసుకోవాలి అని చెప్పడానికి మీకేం హక్కు ఉంది? ఏ రైట్ ఉంది మీకు? దురదృష్టం ఏంటంటే ఇలా మాట్లాడే మగవాళ్ళకు కూడా ఆడవాళ్ళ నుంచి ఒక రకమైన మద్దతు లభిస్తుంది. మరోవైపు డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ కూడా శివాజీ వ్యాఖ్యలపై భగ్గుమన్నారు. ఏకంగా నిర్భయ కేసు రేపిస్టుతో శివాజీని పోల్చడమే కాకుండా మహిళలపై అతను చేసిన వ్యాఖ్యలను వర్మ షేర్ చేశారు.